భారతదేశం ఇప్పుడు ఒక చారిత్రక విజయాన్ని సాధించింది. రక్షణ విధానం నుంచి విదేశీ విధానం వరకు, ఆర్థిక వ్యవస్థ నుంచి దేశం యొక్క ఖజానా వరకు ప్రతి రంగంలోని భారతదేశం విజయాలు సాధిస్తుంది. కానీ ఈ వీడియోలో మనం ముఖ్యంగా భారత ఖజానా గురించి మాట్లాడుకుందాం. భారతదేశం తన ఆర్థిక శక్తిని ఎలా పెంచుకుంటుంది, మన విదేశీ నిల్వలు ఎలా మారుతున్నాయి, అసలు మన దేశం రికార్డులను ఎలా తిరగరాస్తుంది, ఇవన్నీ మనం ఈ ట్రెండింగ్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కొన్ని నెలల క్రితం మన దేశ విదేశీ మారక నిల్వలు తగ్గిన విషయం మనందరికీ తెలుసు. ఒకప్పుడు $701 బిలియన్ ఉన్న మన ఖజానా $625 బిలియన్ పడిపోయింది. అంటే $75 బిలియన్ పైగా నష్టాన్ని చూసాం. కానీ గత కొన్ని వారాలుగా ఈ పరిస్థితి కొంత మెరుగుపడుతోంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మనం చరిత్రలో ఎన్నడూ చూడని ఒక ఘనతను సాధించాం. భారతదేశం తన ఖజానాను పెంచుకుంటూ ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టిస్తోంది. ముఖ్యంగా మన దేశం తన బంగారు నిల్వలను భారీగా పెంచుకుంది. మన నివేదికలను పరిశీలిస్తే గత 2 వారాల్లో మన విదేశీ నిల్వలు కూడా పెరిగాయి. మన ఖజానా అంటే కేవలం డాలర్స్, యూరోలు మాత్రమే కాదు సుమా, ఇది పలు విభాగాల నుంచి సమీకరించబడుతుంది. దేశీయ బంగారం, విదేశీ కరెన్సీ, IMF స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, SDRs వంటి ఎన్నో అంశాలుంటాయి. భారతదేశం తన ఆర్థిక శక్తిని మెరుగుపరుచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇవే కాకుండా మన దేశం పలు వ్యూహాలను అమలు చేస్తూ తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. మన ఖజానా పెరిగే కొద్దీ మన దేశం మరింత ఆర్థికంగా స్వయం సమృద్ధి వైపు అడుగులేస్తుంది. భారత ఖజానా అంటే కేవలం డాలర్స్, యూరోలు మాత్రమే కాదు. చైనా యువాన్, జపాన్ యెన్ వంటి అనేక కరెన్సీలు మన ఖజానాలో భాగమై ఉంటాయి. మనం ఎక్కువగా వ్యాపారం చేసే దేశాల కరెన్సీలను మనం నిల్వగా ఉంచుకుంటాం. తద్వారా మన దేశం ఒకే ఒక్క కరెన్సీపై ఆధారపడకుండా మిగిలిన దేశాలతో కూడా లావాదేవీలు జరుపుతుంది. ఒక దేశం కేవలం ఒకే కరెన్సీపై ఆధారపడితే ఆ కరెన్సీ విడుదల చేసే దేశం ఏదైనా ఆంక్షలు విధించినా మన దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అందుకే మనం విభిన్న కరెన్సీలను ఉపయోగించి వాణిజ్యాన్ని నిర్వహించాలి. కానీ కేవలం కరెన్సీలే కాకుండా బంగారం కూడా ఒక శక్తివంతమైన ఆర్థిక ఆయుధంగా పనిచేస్తుంది. కరెన్సీలతో సంబంధం లేకుండా బంగారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికైనా విలువైంది. ఏ కరెన్సీపై నిషేధం విధించినా బంగారంపై ఎవ్వరూ నిషేధం విధించలేరు. అందుకే భారతదేశం తన బంగారు నిల్వలను పెంచుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. బంగారం నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉంటుందన్నమాట. ఎలాంటి అంతర్జాతీయ ఆంక్షలు విధించినా బంగారాన్ని అమ్మి దేశానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవచ్చు. భారత ఖజానా పెరుగుదల వెనుక ఇదే అసలు వ్యూహం. భారతదేశం తన ఖజానాను క్రమంగా పెంచుకుంటూ ప్రపంచంలో తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది. మనకు తెలుసు, ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు అమెరికా, బ్రిటన్, చైనా తమ ఖజానాలో బంగారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తాయి. వీరు పెద్ద మొత్తంలో బంగారు నిల్వలు ఉంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశం ఈ విషయంలో వెనకబడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 15 నుంచి 20 ఏళ్ల క్రితం మనం బంగారం నిల్వల విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే గత 7-8 ఏళ్లలో భారత ప్రభుత్వం బంగారు నిల్వలను పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. ఫలితంగా భారత ఖజానాలో బంగారు నిల్వల సంఖ్య అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం భారత బంగారు నిల్వలు $71 బిలియన్ దాటి రికార్డుకెక్కాయి. ఇది ఎంత పెద్ద మొత్తం అంటే, ఈ మొత్తంతో మన నేపాల్, శ్రీలంక, భూటాన్, మయన్మార్ వంటి దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థను కొనుగోలు చేయగలుగుతాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో 100 కంటే ఎక్కువ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా మన ఖజానాలో ఉన్న బంగారం విలువ కంటే తక్కువే. కేవలం బంగారం మాత్రమే కాదు, మొత్తం భారత ఖజానా కూడా $631 బిలియన్ చేరుకుంది. ఇది గడిచిన కొన్నాళ్లుగా మన ఆర్థిక వ్యవస్థలో జరిగిన అద్భుత పురోగతిని ప్రదర్శిస్తుంది. భారత ఖజానా ఇలా వృద్ధి చెందడం మన దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. అయితే కొందరు రూపాయి క్షీణత గురించి చింతిస్తున్నారు. డాలర్ బలపడ్డంతో రూపాయి విలువ పడిపోవడం కేవలం మన దేశ సమస్య కాదు, ఇది గ్లోబల్ ట్రెండ్. అయితే దీనివల్ల భారత ఎగుమతిదారులకు ఊహించని లాభాలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలసీల కారణంగా కేవలం భారత రూపాయి కాదు, చైనా యువాన్, బ్రిటిష్ పౌండ్, జపాన్ యెన్, రష్యా రూబెల్ వంటి ఇతర కరెన్సీల విలువలు కూడా తగ్గిపోయాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాల ఆర్థిక విధానాలను ప్రభావితం చేసింది. అయితే మన రూపాయి విలువ మరింత తగ్గి 90 నుంచి 91 స్థాయికి చేరుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇది కేవలం నష్టమే కాకుండా మన ఎగుమతిదారులకు ఇది బూస్ట్ లాంటిది. ఎందుకంటే రూపాయి విలువ తగ్గడం వల్ల భారతీయ ఎగుమతిదారులకు మరింత లాభం వస్తుంది. ముఖ్యంగా చిన్న పెద్ద ఎగుమతిదారులకు ఇది భారీ అవకాశంగా మారనుంది. అమెరికా భారత ఉత్పత్తులపై 5 నుంచి 10% టారిఫ్ విధించిన
భారత ఎగుమతిదారులు తమ లాభాల అంచనాలను తగ్గించి డాలర్ మారక విలువ ద్వారా సమతుల్యం చేసుకోవచ్చు. అంటే భారత ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో ధరలు పెరగకుండా కొనసాగుతాయి. మన రూపాయి విలువ తగ్గడం మనకు కొంత నష్టం కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మన ఎగుమతిదారులకు పెద్ద లాభాన్ని తెచ్చిపెడతాయి. ఈ ఏడాది చివరికల్లా భారతదేశం తన ఎగుమతుల పరంగా కొత్త రికార్డును సృష్టించే అవకాశం కూడా ఉంది. మరింతగా మన బంగారు నిల్వలు పెరుగుదల మన ఆర్థిక వ్యవస్థకు అదనపు బలం. భారత ఖజానాలో బంగారు నిల్వలు ప్రస్తుతం $71 బిలియన్ చేరుకున్నాయి. ఈ డేటా కేవలం ఆర్థిక భద్రతకు మాత్రమే కాదు, మన దేశ ఆర్థిక ప్రగతికి కూడా ఎంతో ఉపయోగకరంగా మారనుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం బంగారు మానిటైజేషన్ స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఫలితంగా భారత జీడీపీలో దీనికొచ్చే వాటా 7.5% పెరిగింది. అమెరికా భారత ఉత్పత్తులపై టారిఫ్ విధించిన భారత జీడీపీపై దాని ప్రభావం 0.1% నుంచి 0.6% మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే మన బంగారం మానిటైజేషన్ వ్యూహం ద్వారా మనం ఈ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక బంగారం వినియోగించే దేశం. మనం ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసుకోవడంతో పాటు ఆభరణాల రూపంలో ఎగుమతి కూడా చేస్తున్నాం. ముఖ్యంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యూరోపియన్ దేశాలకు భారతదేశం అత్యధికంగా ఆభరణాలను ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆభరణ ఎగుమతిదారుగా ఉంది. ఏటా $13 బిలియన్ పైగా ఎగుమతులు చేస్తోంది. భారత ఖజానా వృద్ధి, బంగారు మానిటైజేషన్ మరియు ఎగుమతుల లాభాలు మన దేశ భవిష్యత్తును మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నాయి. భారత ఆభరణ రంగం ప్రపంచ విపణిలో ఎంత ముఖ్యమైందో మనం ఇప్పటికే చూసాం. సెప్టెంబర్ 2020 నాటికి భారతదేశం ఆభరణ ఎగుమతుల్లో భారీ వృద్ధిని సాధించింది. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు. భారత ఖజానా పెరుగుదల మన దేశ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేస్తోంది. తాజా గణాంకాలు త్వరలో విడుదల కానున్నాయి. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మన దేశం గ్లోబల్ ఎకనామీలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. మరి భారత ఖజానా పెరుగుదలపై మీ అభిప్రాయం ఏంటి? దీంతో పాటు ఇలాంటి ట్రెండింగ్ అలాగే లోతైన విశ్లేషణ కోసం తప్పకుండా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజులో ఒక్క 5 నిమిషాలు మాకు కేటాయించండి. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ట్రెండింగ్లో ఏం జరుగుతుందన్నది మేం మీ ముందుకు తీసుకొస్తాం.